కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే యువకులు క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు క్రికెట్ కిట్, క్రీడా దుస్తులు అందించి అనంతరం మాట్లాడారు. అయిపోయిందంటే మేము వస్తాం అట్లా. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, రవిశంకర్ గారి నాయకత్వం, రవిశంకర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారు సార్ చెప్పుకుంటారా పేర్లు? చెప్తారా ఇద్దరు చూడు తేల్ మంచిగా తమ్ముడు దగ్గర ఇటు దిక్కురా అక్కడికి రైట్ సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలంలో ఈరోజు కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలను స్థానిక నాయకులందరితో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇదొక యువతల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం కోసం, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని పెంపొందించడం కోసం, అదేవిధంగా మరి ఈనాడు యువతలో క్రీడా ఆసక్తి తగ్గుతున్నటువంటి నేపథ్యంలో యువతలో ముఖ్యంగా క్రీడా ఆసక్తి పెంచడం కోసం ఒక మంచి ఆటల పోటీలను మరి కేసీఆర్ గారి పేరు మీద, కేసీఆర్ కప్ పేరు మీద ఈ యొక్క క్రీడా పోటీలను గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ 11 ఎంపీటీసీ స్థానాల నుంచి మరి ఇవాళ పోటీలు మండలంలో ప్రారంభమై వీరు జిల్లా స్థాయికి పోయి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మరి వీళ్ళు కప్పు సాధించాలని బోయినపల్లి మండలానికి సంబంధించినటువంటి మరి క్రీడాకారులందరూ కూడా రేపు జిల్లా